హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఫ్రైడే రోజు ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఇక మేము కూడా ఇంట్లోనే సింపుల్ గా పూజ అయితే చేసుకున్నాము. ఈ టైంలో మా అక్క అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంది. ఇక పూజలంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక మా ఆయన వచ్చి కొబ్బరికాయ అయితే కొడుతుంది. ఇక్కడ మనము పూజలు చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఎంత అలంకరణ చేసాము, ఎంత గ్రాండ్ గా చేసాము అనేది కాదు, శ్రద్ధలతో చేసామా లేదా అదే ముఖ్యం. మనకి భక్తి శ్రద్ధలతో ఇలా సింపుల్ గా అయితే వ్రతం అయితే చేసుకుంది అక్క. ప్రసాదం ఏం చేసిందంటే పులిహోర, దద్దోజనం, ఇంకా స్వీట్ అయితే తెప్పించుకుంది, ఇంకా ఫ్రూట్స్ అయితే తెప్పించుకుంది. దద్దోజనం అయితే చాలా బాగుండే, నాకైతే చాలా బాగా నచ్చింది ప్రసాదం. సక్సెస్ఫుల్ గా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ చేసుకుంది అక్క. మా వారు నేను లక్ష్మీదేవి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. వరలక్ష్మి వ్రతం చేసుకుంది కదా సింపుల్ గా, నాకైతే చాలా బాగా నచ్చింది. దగ్గరుండి చూశాను కదా. వాయనం ఇవ్వడానికి 5 ముత్తైదులను అయితే పిలిచాము. ముత్తైదులు ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళకి పసుపు రుద్ది ఇక వాయనం అయితే ఇచ్చింది అక్క. నేనైతే ఎవరైనా వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు పిలిస్తే మాత్రం కంపల్సరీ వెళ్తాను, వాయనం అయితే కంపల్సరీ తీసుకుంటాను. మా పాపకి నాకు వాయనం ఇచ్చింది మా అక్క. ఆ వీడియో అయితే మా అక్క ఛానల్లో అయితే వస్తది. ఇంతకీ మా అక్క చేసిన వరలక్ష్మి వ్రతం పూజ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మా ఏరియా సైడ్ మార్వాడి వాళ్ళు కూడా ఉంటారు, ఆ అక్కనైతే పిలిచినాము. ఇక్కడ వాయనం అయితే ఇచ్చింది మా అక్క. వాళ్ళ దాంట్లో ఇలా పూజలు చేసుకోరంట, సింపుల్ గా పూజ చేసుకుంటారంట. అదే చెప్తుంది. ఇంకా పిలవగానే వెంటనే వచ్చింది. పోయి పసుపు బొట్టు ఇచ్చి ఇక వాయనానికి అయితే రమ్మన్నాం కదా, అందరూ వచ్చారు. వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు వాయనానికి పిలుస్తాం కదా, కొంతమంది అయితే రారు. పసుపు బొట్టుకు పిలిచినప్పుడు కంపల్సరీ వెళ్ళండి వీలైతే. ఇక్కడ అక్క అయితే అదే చెప్తుంది, మేమైతే ఇలా పూజ చేసుకోము, గ్రాండ్ గా సింపుల్ గా పూజ అయితే చేసుకుంటాం అనేసి చెప్తుంది అక్క. మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికి. ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.